శాస్త్రాలు, ఉపదేశాలు, పూజలు, జపాలు ఏవైనా సరే గురుముఖంగా ఉపదేశమైనప్పుడు మాత్రమే వాటికి గుర్తింపు, రాణింపు కలుగుతాయి. ఆధ్యాత్మిక ప్రపంచంలో గురువు అంటే దత్తాత్రేయుడే. ఎందుకంటే ఆయనకున్న ఇరు పార్శ్వాల్లో 2 రూపాలున్నాయి. అందులో ఒక రూపం గురువైతే మరో రూపం ఈశ్వరుడు. గురువు, దేవుడు ఒకరిలోనే ఉండడం విశేషం. అలాంటి విశిష్ట రూపంగా అవతరించాడు దత్తాత్రేయుడు. కనుకనే దత్తాత్రేయుడు గురుదేవుడయ్యాడు. ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు దత్తాత్రేయుడితో పాటు గురుగ్రహ అనుగ్రహం కూడా పొందటానికి ఓం గురవే నమః అని కామెంట్ చేసి ఒక లైక్ కొట్టండి. దత్తాత్రేయుడు భక్తవత్సలుడు. భక్తులపై అంతులేని కారుణ్యాన్ని కురిపిస్తాడు. దత్తాత్రేయుణ్ణి ఆరాధించేందుకు ఆర్భాటాలు, ఆడంబరాలు అక్కర్లేదు. నిండు మనస్సుతో, నిష్కలమైన హృదయంతో ప్రార్థిస్తే చాలు ప్రత్యక్షమై వరాలు కురిపిస్తాడు. అందుకే దత్తాత్రేయుని స్మృతిగామి అంటారు. దత్తాత్రేయుడు విశిష్టమైన ఆచార్య స్థానం ఆక్రమించాడు. ఈ విశిష్టమైన స్థానం ఎంత తేలిగ్గా లభించిందా అని ఆశ్చర్యపోనవసరం లేదు. సాక్షాత్తు దేవదేవుడైన దత్తాత్రేయుడు 24 మంది గురువుల వద్ద విద్యను అభ్యసించాడు. కనుకనే దత్తాత్రేయుని పరమ గురువుగా కొలుస్తున్నాం. దత్తాత్రేయుడు గురువులకే గురువు, విజ్ఞానకని అయినప్పటికీ సాధారణ వ్యక్తిలా గురువుల వద్ద వినయంగా విద్యను అభ్యసించిన సద్గుణ సంపన్నమూర్తి. సకల వేద స్వరూపుడు. జ్ఞానామృతాన్ని జగత్తుకు పంచిన సద్గురు చక్రవర్తి. మౌనముద్రతోనే శిష్యుల సందేహాలను నివృత్తి చేసి గురుస్థానం దక్కించుకున్న దత్తాత్రేయుడు విశ్వానికే గురువయ్యాడు. అందుకే గురు పూర్ణిమ రోజు ప్రత్యేకంగా దత్తాత్రేయుడిని జన్మ సంసార బంధగ్నం స్వరూపానందదాయకం నిశ్రేయసప్రదం వందే స్మర్తృగామి నమావతు అని ప్రార్థించుకుంటాం. జన్మ సంసార బంధనాల్ని తేలిగ్గా తెంచగలిగిన మహానుభావుడు, జ్ఞానానందాన్ని పంచగలిగిన ప్రేమమూర్తి, ముక్తి పదంలో నడిపించే మోక్షాన్ని ప్రసాదించగలిగిన పరమ యోగీశ్వరుడు దత్తాత్రేయుడు. మనసారా స్మరించినంత మాత్రాన సాక్షాత్కరించే దయాసింధువు దత్తాత్రేయుడు మనకు లభించడం మన అదృష్టమే. కనుక ఎల్లవేళలా దత్తాత్రేయుణ్ణి ధ్యానించుకుందాం. దత్తాత్రేయుడు విశ్వమంతా పరుచుకుని ఉన్నాడు. ఆయన గుప్తంగా దాగి ఉంటాడు. తనను కొలిచేవారిని కనిపెట్టుకుని ఉంటాడు. తన అనుగ్రహానికి పాత్రులైన వారిని గుర్తించి వరాలు ప్రసాదిస్తాడు. అంతటి కరుణామూర్తి దత్తాత్రేయుడు. అంతేనా, మనిషిలోని అసలు మనిషిని వెలికితీయగల మహిమాన్వితుడు. వివేకంతో, విచక్షణతో ఆలోచనల్ని అంతర్మదించి అసలైన జ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. అది మన కర్తవ్యం. అలాంటి విచక్షణాపరులుగా రూపొందాలి. సాధారణంగా ప్రతి మనిషికి వివేకం, విచక్షణ, వితరణ ఈ మూడింటిని అందించగలిగేవాడు గురువు. మనలోనే మనకు తెలియని గురువు ఉంటాడు. అదే అంతరాత్మ. అది ఎప్పుడూ మనకి తప్పు ఒప్పులను తెలియజేస్తూనే ఉంటుంది. అది మనతో నిరంతరం ప్రయాణించే గురువు. అందుకే సృష్టిలో కన్నవారి తర్వాత ఆ స్థానాన్ని ఆక్రమించినవాడు గురువు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.